నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండలంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకలు. హాజరైన తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు. హాజరైన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి. కొత్తగుంట సెంటర్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. హాజరైన టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు. నాయుడుపేటలోని అన్న క్యాంటీన్ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. హాజరైన సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు పేనాటి సతీష్ రెడ్డి. వివరాలకు వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరేడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకల్ని తిరుపతి జిల్లా కోట మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆ పార్టీ తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, పలకటి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి నేతలు ఒకరినొకరు పంచిపెట్టుకున్నారు. స్వచ్ఛందంగా రక్తదాన శిబిరానికి హాజరైన కార్యకర్తలు నుండి గూడూరు ఆసుపత్రికి చెందిన వైద్య విధాన పరిషత్ రక్తనిధి వారు 200 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్పుకు దిశానిర్దేశం చేసేందుకు కృషి చేస్తున్న నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యకర్తలకు భరోసాని ఇస్తూ చేపట్టిన సభ్యత్వాలు నమోదు చేయడంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్, టీడీపీ నాయకులు తీగల సురేష్ బాబు, వాకా విజయభాస్కర్ రెడ్డి, తూపులి రాధాకృష్ణారెడ్డి, గండవరం సుష్మారెడ్డి, మధు యాదవ్, పాదర్తి కోటారెడ్డి, నౌషాద్ నాయబ్, రసూల్, కందల బాలయ్య, మర్రి పోలయ్య, నందం మోహన్, తిరుమూరు మురళి, వైద్యులు సందీప్, రూపా తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నారంట వస్తున్నాను. బాగుంది, దీంట్లో పెట్టాలి. నిన్నే తీర్మానం చెప్తున్నది. లేదా రాదండి నేతలు ముగ్గురు ఇవ్వాలి బ్లడ్ ఈరోజు. సుష్మారెడ్డి బ్లడ్ ఇవ్వడానికి వస్తా ఉంది. ఆగితే ఆగిపోద్ది. ఈరోజు
జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా కోటలో రక్తదాన శిబిరం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు సభ్యత్వాలలో ఆయన ప్రతి సభ్యత్తుడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే దాంట్లో ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయినా చనిపోయినా ఆ పథకం కూడా నారా లోకేష్ గారే ఆ రోజు పార్టీలో ఈ స్కీములు పెట్టారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీకి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈరోజు 1 కోటి సభ్యత్వాలు నమోదైనాయి. భారతదేశంలో ఏ పార్టీకి ఇంత సభ్యత్వం లేని పార్టీగా లోకేష్ గారు ఈరోజు ఆయన నాయకత్వంలో జరిగింది. మరి లోకేష్ గారు మళ్ళీ ఈరోజు ప్రపంచంలో దావోసు ప్రపంచం మొత్తం ఉండే దేశాలంతా అక్కడికి సమావేశ సందర్భంలో లోకేష్ పాత్ర కూడా ఉండి అనేక మంది పెద్ద వ్యాపార సంస్థల్ని మన ఆంధ్రప్రదేశ్ తేవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ గారు కూడా ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు రాష్ట్రానికి కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఆయన ఎంతో యువకుడైనా ఇప్పుడే ఇంత ఉత్సాహంగా ఈ పార్టీని బలోపేతం చేసి ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి మరి ఒక్కసారి మన అందరి తరపున ఈ రాష్ట్ర తరపున లోకేష్ గారికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా నియోజకవర్గ శాసనసభ్యులు వాసెం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి మా కోట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పలగడి భాస్కర్ రెడ్డి గారికి, చిల్లకూరు దశరథరామరెడ్డికి, తూపిల్ రాధాకృష్ణారెడ్డి గారికి, రామన్న గారికి, శ్రీధరన్న గారికి, మా ఎంపీటీసీలు దారా సురేష్, శంషుద్దీన్ అండ్ భాస్కర్ రెడ్డి గారికి, మస్తాన్ భాయ్ గారికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మా భావి తరాల భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి భావి తరాల భవిష్యత్తు అయినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు గత సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి యువగలం పాదయాత్రతో రాష్ట్రంలోని యువత మొత్తానికి ఒక స్ఫూర్తి ప్రదాత అయినాడు. అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగు పసుపు జెండా మోసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క భవిష్యత్తు కోసం అతి తక్కువ కాలంలో దాదాపు 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించి, అదేవిధంగా వాళ్ళకంటూ ప్రత్యేక పెన్షన్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చి దాదాపు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాని ఏర్పాటు చేసి, ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒక కీలక పాత్ర పోషించి బిల్ గేట్స్ లాంటి మహామహులైనటువంటి సిఇఓలతో కలిసి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఆయన పైన ఎప్పుడూ ఉండాలని అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారి మనవడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి స్థాపించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో గుర్తించేదక స్థాయికి తీసుకెళ్లిన నారా చంద్రబాబు గారి నాయుడు కుమారుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఒకే రోజు రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇది యొక్క ముందు చూపు ఆలోచనతో మన జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇలాంటి ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి జన్మదినం సందర్భంగా కోట మండల పార్టీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు పేద రోగులకు పండ్లు పాలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులు అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆశీస్సులు అందరూ కూడా ఆయనకి పుష్కలంగా ఉంటాయని కూడా ఆశిస్తున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, ఆంధ్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు 43వ పుట్టినరోజు శుభ సందర్భంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు
మా నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచన మేరకు కోట ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ రక్తదాన శిబిరం పుట్టినరోజు వేడుకల కార్యక్రమానికి కోట మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నారా లోకేష్ బాబు గారు 2017లో గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు 3,60,000 మందికి ఐటీ విభాగంలో ఉద్యోగాలు వచ్చేలా చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యలో 3,60,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వడం జరిగింది అని. ఆ ఘనత నారా లోకేష్ బాబు గారికి దక్కింది. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 22,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ నిర్మాణం కూడా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు అభిమానులు 50 మంది రక్తదానాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మా యువ నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, రానున్న రోజుల్లో పదవుల్ని అధిరోహించాలని, వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నట్లు తెలియజేశారు. అనంతరం కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకాయ కృష్ణమూర్తి, తూపిలి నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, అన్నమెట్టి చంద్రయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు. వేడుకల సందర్భంగా మన వాకాడు మండలంలో లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా వాకాడు మండలంలో కేక్ కట్ చేసి అదేవిధంగా బ్లడ్ క్యాంపు జరపడం జరుగుతుంది. ఈ క్యాంపుకి అనేక మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి కూడా మన స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు కానీ అందరికి కానీ మా అభినందనలు తెలుపుకుంటూ, మా యువ నాయకుడు పాదయాత్రలో ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలన్నీ ఈరోజు నెరవేరుస్తూ అన్నీ సక్రమంగా చేసుకుంటూ ఆయన కృషి ఎనలేంది. ఈరోజు ఎటువంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని మరీ ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆయనకి 100 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తూ మేము ఈరోజు కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, వాకాడు మండలం పార్టీ తరఫున. అదేవిధంగా మా నాయకుడిని సీఎం అతి తొందరలో చేయాలనేది కూడా అందరూ యువ రక్తంలో ఉండే కోరిక ఇది. ఎందుకంటే ఇప్పుడుండే మా నాయకుడే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా అతి త్వరలో మా లోకేష్ బాబుని కూడా సీఎం చేయాలని అందరి మనసులో కోరిక. అది మా అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరూ దాన్ని ఓపెన్ చేయలేక, అంటే ఎందుకంటే పార్టీని వ్యతిరేకించకూడదు కాబట్టి అందరూ కామ్గా ఉన్నారు. మామూలుగా కొంతమంది డిప్యూటీ సీఎం ఉన్నారు. డిప్యూటీ సీఎం కాదు, ఆయన సీఎంనే చేయాలనేది కూడా అందరి కోరిక ఇది. కాబట్టి ఇందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట సెంటర్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తూ సభ్యత్వాలు నమోదు చేయడంలో రికార్డు సాధించిన నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణపతి బాబు నాయుడు, గణపతి గోపాల్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, మనోజ్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రషీద్, బషీర్, సుధా, చెంచయ్య, ఆచారి, కస్తూరయ్య, బాబురెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి ముఖ్య ముద్దుల తనయుడు శ్రీ లోకేష్ బాబు గారి జన్మదినం కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ సూచనల మేరకు ఈరోజు కొత్తగుంటలో మన మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి సారథ్యంలో మనందరం మన నాయకుల మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ముద్దుబిడ్డ మన రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రివర్యులు మనకందరికి కాబోయే దిశ నాయకుడు గవర్నర్ శ్రీ నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు ఇచ్చేసిన మండల నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకుని ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారు మాట్లాడుతూ కోరుతాను. అధ్యక్షులు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుబిడ్డ యువగలం దళపతి, ఈ రాష్ట్ర మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి కాబోయే దశ మన నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదిన సందర్భంగా ఈరోజు చిట్టమూరుకి వచ్చేసిన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారికి, అదేవిధంగా 2023 జూన్ 22వ తేదీ నుంచి గూడూరు నియోజకవర్గంలో మన గూడూరు శాసనసభ్యులు మనకందరికీ దశ మనకు గూడూరు నియోజకవర్గ చిట్టమూరులోకి
మన గౌరవ నారా లోకేష్ బాబు గారిని యువకులలో భాగంగా మొట్టమొదటి అడుగు చిట్టమూరు మండలం గుణపాటుపాలెంలో వేసి ఘన స్వాగతం పలికింది. ఈరోజు కూడా ఈ రాష్ట్రం మొత్తం చెప్పుకుంటానో కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనీవిని రైతులు 2వ స్థానంలో గూడూరు నియోజకవర్గం ఉందని కూడా మీకు ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు గుణపాటుపాలెం నుంచి మనం పలికే స్వాగతం ఈ రోజుకి నారా లోకేష్ బాబు దగ్గరికి వెళ్తే పేరు పెట్టిపించే పరిస్థితికి ఈ రోజు ఈ మండలంలో ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ సాగించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాయకుడు తాతగా తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి రాక్షస పాలనని ప్రారదోలి ఈరోజు 43వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడ గ్రామంలో కొత్తగూడ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రపంచ దేశాల్లో మన తెలుగుదేశం పార్టీ అంటే గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు తెలుగుదేశం నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన అనుచరుడుగా, ఆయన వారసుడుగా చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేశారు. అలాగే ఆయన వారసుడుగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు రాబోయే యువతరానికి నాయకుడిగా ఎదుగుతున్నందుకు ఆయనకి ఈ జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ప్రపంచ దేశ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడ సెంటర్లో నిర్వహించినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇతరులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, హైక్ అంటే మన మండల నాయకులైతేమి, కార్యకర్తలైతేమి అందరూ కూడా ఒక యువగళంలో ఆయనకి ఒక వన్ని తెచ్చామన్నమాట. చిట్టమూరు మండలం అనే గుర్తు. మేము పోతే చిట్టమూరు మండలం మీది ఏం చేస్తున్నారు అన్నాను అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కొత్త ఒరవడి సృష్టించాం. న్యూ యువగళం రోజు ఆయనకు ఒక మన చిట్టమూరు మండలం నాయకులంటే, కార్యకర్తలంటే ఈ చిట్టమూరు మండలం అంటే అభిమానం కలిగేటట్టు ఒక అభిమానమైన పనులు ఆయన చేశాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలకు సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు పేనాటి సతీష్ రెడ్డి, కామిరెడ్డి అశోక్ రెడ్డి, పూదూరు రత్నం, కాపులూరు సుబ్బరాయుడు, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ అతిగాయల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కోటి సభ్యత్వాలను చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందని, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లగల సత్తా నారా లోకేష్ కు ఉందని, ఆయన జన్మదిన వేడుకలను ఇలా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని, ఈ రోజు అన్న క్యాంటీన్లో 300 టోకెన్లను పేద ప్రజలకు పంచి పెంచడం జరుగుతోందని ఆయన తెలియజేశారు. అన్ని ఫ్రీగా జరగాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండగ దినం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నాయుడుపేట అన్నా క్యాంటీన్ వద్ద నాయుడుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కందల కృష్ణారెడ్డి గారు మరియు నాయుడుపేట రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ రెడ్డి గారు మరియు మాజీ పార్టీ ప్రెసిడెంట్ పుదూరు రత్నన్న మిగతా అందరి సౌజన్యంతో ఈరోజు అన్నా క్యాంటీన్లో 300 టోకన్లు తీసుకొని అందరికీ ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం సూళ్లూరుపేటలో కేక్ కట్ చేసి
ఎదురుగున్న గర్ల్స్ హై స్కూల్లో 450 మందికి చిట్టేటి పెరుమాళ్ గారి సౌజన్యంతో అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎల్లవేళలా ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకి అందుబాటులో ఉండి నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఆయన వెనకే పయనం చేసేదానికి సిద్ధంగా ఉంటూ ఆయన్ని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పి ఆశిస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ బాబు గారు. మీరు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ సతీష్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకలు. హాజరైన తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు. హాజరైన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి. కొత్తగుంట సెంటర్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. హాజరైన టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు. నాయుడుపేటలోని అన్న క్యాంటీన్ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. హాజరైన సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు పేనాటి సతీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.